హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం మన అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 21,000 లెవెల్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ అనేది రికవరీ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం 21,255 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటుందా అంటే, ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ గురించి మాట్లాడితే, నిఫ్టీ ఇక్కడ నుంచి మనం ఫిబొనాసీ డ్రా చేసామనుకోండి 0.5 లెవెల్ దగ్గర ఉంది. అండ్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,350 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే మార్కెట్ ఒక 3 డేస్ ఉన్న లో ఉందో, సో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఉంది. సో ఇంకా పైకి వెళ్తే ఈ 2 డేస్ ఒక లో మార్కెట్ ఇంకా స్టిల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, సో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ వ్యూ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక పాయింట్ ఎలాంటిదంటే, ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్ వ్యూవా బేరిష్ వ్యూవా అని డిసైడ్ చేసే పాయింట్ అనమాట. 21,350 అబోవ్ మార్కెట్ ఉందనుకోండి, అట్లీస్ట్ 21,350 అంటే ఇంకొక 10 పాయింట్స్ అప్ సైడే పెట్టుకోండి. సో ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ 15 మినిట్స్లో అట్లీస్ట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు దీనిపైన పొజిషనల్లీ సిఈ సైడ్ ఉండొచ్చు. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ అనేది అప్ సైడ్లో 21,500 ఆ లెవెల్స్ అనేవి మన టార్గెట్స్ అనేవి ఉంటాయి. అదర్వైజ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి అంటే ఏదైతే లెవెల్ ఈ పాయింట్ ఉందో, సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా రిట్రెస్ చేసింది, ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అప్పుడు ఈ లోస్ మార్కెట్కి ఒక టార్గెట్ అనేది ఉంటుంది. సో ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో, సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది. 21,350 ఆర్ 360 పైన మార్కెట్ని బుల్లిష్గా మనం చూడొచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనం పీఈ సైడ్లో కూడా ప్లాన్ చేయొచ్చు. సో అది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్లీ మీకు కనిపిస్తుంది. అండ్ మనకు కన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చినప్పుడు అట్లీస్ట్ మార్కెట్ 21,200 బిలో ఉందనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ మళ్ళీ ఏదైతే ఇవాళ డేలో ఉందో అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో నేను చెప్పినట్టు ఎస్టర్డే కూడా చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే ఇలా ఫాల్ అవుతుందో, సో మార్కెట్ సపోర్ట్స్ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బికాజ్ అంత స్ట్రైట్ ఫాల్ అయినప్పుడు మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేసుకున్నాను నిన్న. అండ్ ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయిందో అదే లెవెల్ నుంచి మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా బ్యాంక్ నిఫ్టీ రెండు సపోర్ట్ తీసుకున్నాయని చెప్పి కూడా మెన్షన్ చేశాను నేను. అండ్ ఇవాళ మేము ప్రీమియం ఛానల్లో కూడా అదే లెవెల్స్ నుంచి కూడా ట్రేడ్ చేసాం, లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీలో ఇది ఇంపార్టెంట్ పాయింట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్లో టార్గెట్ చేస్తుంది, లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ అన్ని చూసుకున్న తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది 47,000 బిలో మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ అనేది సపోర్ట్స్ లెవెల్ నుంచి మార్కెట్లో అప్ సైడ్లో మార్కెట్ మూమెంటం చూసాం. అండ్ ఈ క్యాండిల్ ఒక 70% ఆల్మోస్ట్ 70% ఇవాళ మార్కెట్ అయితే రికవరీ చేసేసింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ రేంజ్ ఉంది కంటిన్యూస్లీ. ఈ రేంజ్ నుంచే మార్కెట్ అనేది ఫాల్ అయింది అండ్ ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ అప్ సైడ్లో ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 అండ్ 48,200 లెవెల్. ఈ 2 పాయింట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, అప్పుడు పొజిషనల్లీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు. బట్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 70% ఇక్కడ మనకి ఈ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది. ఒకవేళ మార్కెట్కు రేపు ఒక గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, సో ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి, ప్రైస్ యాక్షన్ కొద్దిగా పాజిటివ్నే ఉంది.
కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి స్ట్రెంత్ చూపిస్తుంది. అండ్ కాకపోతే ఈ 48,000 లెవెల్ అండ్ 48,200 లెవెల్ పైనకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను, సో దట్ మీకు కూడా 15 minutes టైం ఫ్రేమ్ చూస్తే కరెక్ట్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇంట్రాడే టైమింగ్స్ చూసుకున్నాం అనుకోండి 15 minutes. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ పెట్టాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మార్కెట్ ఇది మనకి కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగిన జోన్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇది ఒక టాప్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత నిన్న మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అండ్ ఇది ఒక టాప్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో ఆ దగ్గర దాకా మార్కెట్ వచ్చేసింది ఇవాళ. సో రికవరీ చేసి మార్కెట్ అప్ సైడ్లోకి వచ్చేసింది. ఎంతైతే ఫాల్ అయిందో అంత రికవరీ అయిపోయింది, వీ షేప్ రికవరీ అయిపోయింది. సో మార్కెట్ 48,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి. సో ఈ లెవెల్స్ మార్కెట్ అనేది కొద్దిగా ఫేస్ చేస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్లీ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లో ఈ లోస్ని టార్గెట్ చేయవచ్చు. మనం 47,000 లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. అండ్ మధ్యలో 47,400 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 47,000 ఒక సపోర్ట్ ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ మార్క్ చేసుకోండి, ఈ రెండు సపోర్ట్ లెవెల్స్. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చినప్పటికీ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే 47,400 లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక పిన్ బార్ ఫామ్ అయ్యి అండ్ మనకి సెకండ్ హాఫ్లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అగైన్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇదే జోన్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 47,400 అండ్ 47,500 సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్లో 47,000 అండ్ 46,950 లెవెల్స్ అనేది కూడా సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా, సో డౌన్ సైడ్లో ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేస్తాం, ఇవాళ డే లో బ్రేక్ అవుతే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఆర్ ఈ లో బ్రేక్ అయినా కూడా అరౌండ్ 47,400 బిలో బ్రేక్ అయినా సరే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే సిఈ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఆ లెవెల్, పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీకి వద్దాం మనం. సో నిఫ్టీ చార్ట్ పెట్టుకుందాం. సో నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాం అనుకోండి. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ 21,000 లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనం చూసినట్టయితే 21,000 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్, బ్రేక్ అయిన లెవెల్. ఇంతకుముందు మార్కెట్ ఇది సపోర్ట్ లెవెల్ అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో మనకు మొమెంటం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్కి సపోర్ట్ లెవెల్స్ 21,000 లెవెల్ అండ్ 21,180 లెవెల్, రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ ఏదైతుందో 21,360 లెవెల్, ఇక్కడ ఏదైతే మార్కెట్ ఒక స్వింగ్ ఉందో ఈ లెవెల్ మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెవెల్స్ మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 21,500 అండ్ 21,592 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 21,360 పైన మార్కెట్ ఆర్ 360 ఆర్ 365 పైన మార్కెట్ ఉంటే కనుక సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, సో కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది మనకి, సో అట్లీస్ట్ మార్కెట్ 21,250 బిలో ఉందనుకోండి, సో పీఈ సైడ్లో మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ ఇవాళ డేలో ఆర్ మార్కెట్ 21,180 అండ్ 21,000 లెవెల్ టార్గెట్స్ మనం పెట్టుకోవచ్చు పీఈ సైడ్లో. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ నిఫ్టీలో రావాలి. ఇంకా నిఫ్టీలో అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంటే సిఈ సైడ్లో కన్ఫర్మేషన్ రావాలి, అంటే బుల్లిష్ వ్యూ కన్ఫర్మేషన్ రావాలి. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఇక్కడ నుంచి అయితే సపోర్ట్ తీసుకుందో అరౌండ్ 21,180 బిలో మార్కెట్ ఉంటే కనుక డౌన్ సైడ్లో మార్కెట్ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇది వెరీ క్లియర్ వ్యూ అండి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇవాళ అయితే మంచి రికవరీ అయితే కనిపించింది. ఈవెన్ మనము బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్లో చూసారనుకోండి, మిడ్ క్యాప్ 1,500 పాయింట్స్ ఫాల్ అయింది. అదే మిడ్ క్యాప్ ఇవాళ మనం చూసినట్టయితే మంచి రికవరీ మిడ్ క్యాప్లో కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను మిడ్ క్యాప్ చార్ట్ కూడా పెట్టాను, బికాస్ రేపు మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో మండే రోజు హాలిడే ఉండడం వల్ల సెన్సెక్స్ కూడా రేపే ఎక్స్పైరీ. అండ్ ఇక్కడ మనం మిడ్ క్యాప్ చార్ట్ పెట్టాను నేను. సో మిడ్ క్యాప్లో కూడా చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అరౌండ్ 10,400 దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ కూడా ఒక
సెల్లింగ్ జోన్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ లెవెల్ నుంచి కూడా ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే, ఒకవేళ ఇక్కడ లెవెల్స్ పైన ఉందనుకోండి, అట్లీస్ట్ 10,250 పైన ఉంటే మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. అండ్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్స్ లెవెల్స్ మనం డ్రా చేసుకుంటే 10,060 లెవెల్ ఇది మనకు సపోర్ట్ లెవెల్, అండ్ 9,880 లెవెల్ ఆర్ 9,880 ఆర్ దానికన్నా పైన మార్కెట్లో ఇది కూడా ఒక సపోర్ట్ లెవెల్ మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్ చార్ట్ చూసినట్టయితే ఇవాళ మార్కెట్లో ఒక మంచి ప్రైస్ యాక్షన్ రికవరీ కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ అవ్వాలంటే ఈ లెవెల్స్ పైన బ్రేక్ అవ్వాలి. సో క్లియర్లీ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ రికవరీ అనేది రేపు మనకి కంటిన్యూషన్ అవుతుందా లేదా అని మనకు ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఆ కన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి అండ్ ఫర్దర్గా కూడా ఈ రికవరీ ఏదైతే షార్ట్ కవరింగ్ ఉందో అది మనకి కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో కూడా. అండ్ ఈవెన్ సెన్సెక్స్ చూపిస్తాను. సో సెన్సెక్స్ పెట్టుకుందాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా మంచి రికవరీ కనిపించింది ఇవాళ. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది షార్ప్ రికవరీ అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ ఒకటి సపోర్ట్ లెవెల్స్. ఇది అట్లీస్ట్ ఈ మధ్యలో 50% మార్కెట్ అనేది రికవరీ చేసింది. సో ఈ 50% నుంచి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలన్నా లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వాలన్నా అనేది రేపు మనకి డిసైడ్ చేస్తుంది. అండ్ 71,000 పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో సారీ అండి ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి అండ్ ఏదైతే ఇవాళ డే లో ఉందో అది మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అవుతే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అండ్ నిన్న మార్కెట్ ఇక్కడ నుంచే ఫాలో అయిందో అది మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో లెవెల్ సింపుల్ 71,000 అబోవ్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే మార్కెట్ అట్లీస్ట్ 70,800 అండ్ దానికన్నా కింద మార్కెట్ ఉందనుకోండి పీఈ సైడ్లో ప్లాన్ చేయండి రేపటి ఎక్స్పైరీకి సెన్సెక్స్లో. ఓకేనా. సో ఇది మనకి క్లియర్ వ్యూ సెన్సెక్స్, మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఇవాళ ఎక్స్పైరీ చేంజ్ అయింది కాబట్టి సో ఎక్స్పైరీ ఏదైతే మనకి ఎక్స్పైరీ అయిందో దాంట్లో డేటా ఉంటుంది. సో డేట్ చేంజ్ చేశాను నేను నెక్స్ట్ మంత్లీ ఎక్స్పైరీది. సో డేటా అంతా కూడా దాంట్లో ఉండదు. సో దీంట్లో ఉండదు. సో దాంట్లో ఉంటుంది ఏదైతే ఇవాళ ఎక్స్పైరీ అయిందో. సో ఇది డేటా అనేది రేపు అప్డేట్ అవుతుంది. స్టిల్ అయినా కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 21,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. 30,300 లెవెల్స్ 30,300 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. 21,200 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ 21,100 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వస్తే 21,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ దానికన్నా ఫర్దర్గా చూసినట్టయితే ఇక్కడ మనము నెగిటివ్లో కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ అనేది వీక్గా కనిపిస్తుంది, సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం మనం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా చూసినట్టయితే 47,800 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 37,000, 27,000, 35,000 అండ్ 47,500 లెవెల్ దగ్గర 55,000. ఇక్కడ మనం చూసినట్టయితే సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది, రెసిస్టెన్స్ కూడా వీక్గా కనిపిస్తుంది ఇక్కడ. సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. అండ్ 48,000 రెసిస్టెన్స్ ఉంది అండ్ 48,200 రెసిస్టెన్స్ ఉంది. దానిపైన 48,500 రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. జస్ట్ నో గ్లోబల్ మార్కెట్స్ డేటా కూడా నేను షేర్ చేశాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇక్కడ చూడండి డౌ జోన్స్ వచ్చేసి ఫ్యూచర్స్ 200 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ ఇక్కడ కూడా చూపిస్తాను. సో డౌ జోన్స్ వచ్చేసి 298 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ యూఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉంది. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ అయితే షో చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ క్లోజ్ అయింది అనుకోండి మన మార్కెట్స్ కూడా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ సస్టైన్డ్ అయింది అనుకోండి సో ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్ కొద్దిగా బేరిష్ టు సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను కంప్లీట్లీ ఇంట్రా డేలో ఏదైతే డేటా ఉంటుందో అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ కంప్లీట్లీ
ఈవెంట్ టార్గెట్స్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో ఇవాళ మేము ట్రేడ్ చేసాము, 47,100 ట్రేడ్ చేసాము. అండ్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ 21,100 ట్రేడ్ చేసాము. ఇక్కడ అంతా కూడా మీకు డీటెయిల్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ప్లీజ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే విజిట్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.